గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేయాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పం నెరవేరనుంది. ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆ మేరకు నిర్మాణ సంస్థలు కృషి చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టును అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. ఆ డిజైన్లకు తుది రూపు ఇవ్వనున్నారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనపై మా ప్రతినిధి సాయి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పనులు సాగుతున్నాయి. అత్యంత కీలకమైన ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు కూడా ప్రభుత్వం జలవనరుల శాఖ నిర్దేశించిన మేరకు నిర్మాణ సంస్థ వేగంగా నిర్వహిస్తోంది. ప్రణాళికాబద్ధంగా నెలవారీగా పనులు విభజించుకొని ఏ నెల పూర్తి చేయాల్సిన పరిస్థితుల్లో అక్కడ వేగంగా పనులు సాగుతున్నాయి. ఇటీవలే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను కూడా పరిశీలన చేశారు. తాజాగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక్కసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈసారి ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో ఒక పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలనేది కూడా ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తోంది. అక్కడ ఈ మేరకే పలు దఫాలుగా అక్కడ ఎలాంటి డిజైన్లు ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా స్పిల్వేపై ఏ ఆకర్షణీయంగా ఎలా తీర్చిదిద్దాలి, సందర్శకులు అత్యధిక సంఖ్యలో భవిష్యత్తులో ఈ ప్రాంతానికి తరలి వచ్చేలాగా ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి, పర్యాటకంగా దీన్ని అతి ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పలుసార్లు ఆయా ఏజెన్సీలతో ముఖ్యంగా జపాను సంస్థతో కూడా జలవనరుల శాఖ మంత్రి డిజైన్లన్నీ పరిశీలించారు. దీనికి సంబంధించి తుది రూపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రాజెక్టు వద్ద కూడా ఆయన ఆ డిజైన్లకు ఒక రూపం ఆమోదం తెలపనున్నారు. స్పిల్వే తెలుగుదనం ఉట్టిపడేలా, అట్లాగే భవిష్యత్తులో ఇక్కడ వాటర్ స్పోర్ట్లు, అలాగే అత్యధిక మన తెలుగువారి ఔన్నత్యం ఉట్టిపడేలా సంప్రదాయబద్ధంగా కూడా దీన్ని ఒక పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం సంకల్పం. ఇటు రాజమహేంద్రవరం నుంచి అటు ఏలూరు వైపు నుంచి కూడా జాతీయ రహదారులను పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానించాలని కూడా ప్రభుత్వం తీర్మానించింది. మరోవైపు ఇప్పటికే నిర్దేశించిన పనులు ఏ మేరకు సాగుతున్నాయి, ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్కు సంబంధించి గ్యాప్ 1, గ్యాప్ 2 ఎలా సాగుతుంది, తాజాగా వరద వచ్చిన నేపథ్యంలో అక్కడ పనులు ఎలా ఉన్నాయి, మా గోదావరి మహాపుష్కరాల సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పం, ఆ మేరకు పనులు ఎలా సాగుతున్నాయనేది ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. జలవనరుల శాఖ అధికారులతో పాటు నిర్మాణ రంగ సంస్థలతోనూ కూడా సమీక్ష చేయనున్నారు. అట్లాగే నిర్వాసితులు ఒక కీలకమైన అంశం. ఈ ప్రాజెక్టుకు తమ భూములు ఇచ్చి సర్వం కోల్పోయిన నిర్వాసితుల కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలు కూడా ప్రవేశపెట్టింది. ఇల్లు నిర్మాణాలు చేపట్టారు. ఇంకా నిర్మాణానికి సంబంధించి కూడా పరిహారం పెంచారు. ఇంకా దీనికి సంబంధించి 2250 కోట్లు కూడా కేటాయించారు. మరొక్కసారి ఇప్పటికే పలు దఫాలుగా నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. రేపు ముఖ్యమంత్రి మరొక 200 కోట్ల రూపాయలు కూడా నిర్వాసితులకు పంపిణీ చేయనున్నారు. ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి మహాపుష్కరాల కంటే ముందే, గోదావరి పుష్కరాల కంటే ముందే అవుతాయా లేదా అనేది ఎంత మేరకు పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు చాలా కీలకమైన పర్యటనగా చెప్పాలి. అలాగే కుడి ప్రధాన కాలువలో కొంత టన్నెల్స్ కొంతమేర పూర్తి చేయాల్సి ఉంది. అది 10 రోజుల్లోనే కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఆ పనులు ఎంతవరకు వస్తున్నాయి? ఇంకా కీలకమైన విశాఖ మహానగరానికి, ఉత్తరాంధ్ర జిల్లాలకు తాగునీరు అందించే ఎడమ ప్రధాన కాలువ 8 ప్యాకేజీల్లో పనులు సాగుతున్నాయి. ఆ పనులు ఎంత మేరకు వచ్చాయనేది కూడా ముఖ్యమంత్రి ఈ పర్యటనలో తేల్చనున్నారు. ఇది దీని పోలవరం ప్రాజెక్టు సీఎం సందర్శనకు సంబంధించి. కెమెరామెన్ సోమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.